అన్న నమస్తే అన్న. నా పేరు మల్లేష్. అన్న ఎలక్షన్స్ జరుగుతా ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్స్. మరి ఇప్పుడు అంతా హడావుడి నడుస్తూ ఉంది దేశం మొత్తం కూడా. సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఏంటి? ఎందుకంటే ఇక్కడ చూస్తే మన చేవెళ్ళ నియోజకవర్గంలో సర్వే చేస్తూ ఉన్నాం. మరి చేవెళ్ళలో ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు బీజేపీ నుంచి, కాసాని జ్ఞానేశ్వర్ గారు బీఆర్ఎస్ నుంచి. మరి ఎలా ఉండబోతున్నాను ఈ నియోజకవర్గంలో ఈసారి గెలిపి ఎవరిది? మొత్తం ఓవరాల్గా మనకున్న 17 స్థానాలు ఏ పార్టీ ఎన్ని కైవసం చేసుకునే అవకాశం? మ్యాక్సిమం మాకు తెలిసినంత వరకు ఏముంటా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడున్న ఎవరైనా కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ ఎంపీ గెలిస్తేనే ఖచ్చితంగా మనకు ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకు పనులు చేసుకోవచ్చు. మనం ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం పనులు చేసుకోగలుగుతాం. వాస్తవానికి దాదాపుగా హైదరాబాద్కి వెళ్ళి ఏ హైవేనా తీసుకోండి, మీరు హైదరాబాద్కి వెళ్ళి ఏ హైవేనైనా తీసుకోండి, ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి హైవేలు అంటే అంత బ్రహ్మాండంగా ఉన్నాయి. అటు మీరు బాంబే హైవే తీసుకోండి, అక్కడ వరంగల్ తీసుకోండి, అక్కడ విజయవాడ తీసుకోండి, ఇక్కడ బెంగళూరు తీసుకోండి. చేవెళ్ళ 28 కిలోమీటర్లు ఉంది, దాదాపు 20 కిలోమీటర్ అప్పా జంక్షన్ నుంచి 20 కిలోమీటర్లు. ఎందుకు డెవలప్ చేయలేకపోయారండి? వందల మంది ప్రాణాలు పోయినాయండి, వందల మంది వేల మంది ప్రాణాలు పోయినాయి. మా జేసీబీలతోటి మేము డెడ్ బాడీల గురించి మేము ఆటోలు వేసినాం యాక్సిడెంట్లలో. ప్రత్యక్షంగా మేము చాలా లైవ్ చూసినాం అండి. 2006 సంది నేను మొన్న దాకా కూడా మా దగ్గర జేసీబీలు ఎక్కడ యాక్సిడెంట్ కానీ మేమే పోవాలి, మేమే చూడాలి. ఒక్కొక్కసారి ఇన్నోవా బోర్వెల్ యాక్సిడెంట్ అయితే 7 మంది చనిపోయారండి ఒక్కొక్కసారి. వాస్తవానికి రంజిత్ రెడ్డి గారు ఇక్కడ గెలిచినాకనే ఆ రోడ్డు మీద కొంచెం ఫోకస్ చేసి కొంచెం దీనికోసం కొంచెం ఆలోచన చేసి ఈ పనులలో మూవ్మెంట్ చేసిండు. వాస్తవానికి గవర్నమెంట్ ఏమైనా కూడా ఖచ్చితంగా ఇంత చేవెళ్ళ అనేది హైదరాబాద్ కు దగ్గర ప్లేస్ అండి. మీరు చూసారు కదండి, మీరు వస్తారు కదా, ఎంత ట్రాఫిక్ అండి, ఎంత హైదరాబాద్ లో పోయినట్టు జర్నీ చేయాల్సి వస్తుందండి. ఎందుకండి ఇక్కడ మంత్రులు ఉన్నారు, సత్యేంద్ర రెడ్డి గారు ఉన్నారు, మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, చాలా మంది మంత్రులు చేసిరు కదా. ఇవాళ మా చేవెల మా నియోజకవర్గం అని చెప్పుకునే కొంతమంది లీడర్లు అందరూ ఇవాళ మా చేవెలను ఏం అభివృద్ధి చేసిరు ఇవాళ మీరు ఒకసారి చూపండి మాకు అక్కడ. అంటే మేము ఏమంటున్నాం అంటే వ్యక్తిగతంగా రంజిత్ రెడ్డి అనే వ్యక్తి మంచోడు, వ్యక్తిగతంగా కాసాని జ్ఞానేశ్వర్ను బలిపశు అవుతాడు ఇక్కడ 100% ఖచ్చితంగా. కాసాని జ్ఞానేశ్వర్ కష్టం అది. ఏమున్నా కొండా విశ్వేశ్వరరెడ్డికి రంజిత్ రెడ్డికి మధ్యలో ఉంటుంది పోటీ. ఏమున్నా కూడా రంజిత్ రెడ్డి గారు బ్రహ్మాండమైన అఖండ మెజార్టీతో గెలుస్తుండని ఆశిస్తున్నాం. రావచ్చు, మినిమం 1,00,000 రావచ్చు అండి మెజార్టీ. 1,00,000 వస్తుంది. చాలా మంచి మనిషి అండి వ్యక్తి. తన ఇంటికి పోతే టీలు ఇవ్వడం కానీ, భోజనం చేయడం కానీ, సమస్య మీద పోతే దాని మీద స్పందించడం కానీ చాలా మంచి వ్యక్తి ఆయన. ఇక్కడ ఆయన చేసిన బస్ స్టాండ్ అవన్నీ మ్యాక్సిమం ఆయనే బస్ స్టాండ్ కోసం అని కాదు, ఈ రోడ్ కోసం అండి. ఫస్ట్ ఇప్పుడు నేను ఈరోజు మాట్లాడుతున్నా, ఈరోజు నేను బతుకున్నా కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాం. అట్లాంటి ఎంతమంది చనిపోయినొచ్చు. ఒక టీచర్ ఫ్యామిలీ వికారాబాద్ వాళ్ళు, ఒక ఆయన ఎవరు మన సర్పంచ్ ప్రజెంట్లీ మర్రి చెట్టు కూలి మీద పడి బండ్లా స్పాట్ డెడ్, బోర్వెల్ యాక్సిడెంట్ 7 మంది చనిపోవడం హైదరాబాద్ వాళ్ళు. అట్లా చాలా మంది అండి చనిపోయింది. ఎవరికి కానీ కాకపోతే రంజిత్ రెడ్డి దీని మీద ఫోకస్ తీసుకుని కాబట్టి ఇంతకైనా రోడ్ మూవ్మెంట్ అయింది. ఒక రోడ్ కోసమైనా మేము రంజిత్ రెడ్డికి ఓట్లు ఇస్తామండి. ఒక్క రోడ్ కోసమే, ఆయన మా ఇంటి అభివృద్ధి కోసం అని కాదు, ఒక రోడ్ కోసమైనా రంజిత్ రెడ్డి ఈ ప్రాంతానికి గెలవాల్సిందే ఆయన మనిషి. అది రావచ్చండి 15-16 అంటారు కదా, మాక్సిమం 14 రావండి, 14-15 రావచ్చు మా ఆలోచన ప్రకారం, మా లెక్క ప్రకారం. ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి గవర్నమెంట్లు ఉన్న ఎంపీ అభ్యర్థులు గెలిస్తేనే ఖచ్చితంగా ప్రభుత్వానికి వాళ్ళందరూ డెవలప్మెంట్ బాగుంటుందని మా ఆలోచన వ్యక్తిగతంగా. ఖచ్చితంగా ఇంకోటి, అందులో రంజిత్ రెడ్డి అనే వ్యక్తి మంచి వ్యక్తి కాబట్టి ఆయన గెలవాలని మేము ఆశిస్తున్నాము. ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది, సమాజంలో ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి మా ఆలోచన ప్రకారం రంజిత్ రెడ్డి గెలిస్తే మా అభివృద్ధి, మా రోడ్డు అయితేమని ఆశిస్తున్నాం అంతే. ఆయన నుంచి మేము ఆశించేది ఒకటే. మీరు ఇందులో కూడా స్వార్థంగా ఆలోచించట్లా, 10 మందికి ఉపయోగపడే రోడ్డు కోసం మేము నేను ఏది అడుగుతట్లేదు. నేను ఆడ మా చేవెళ్ళకు కంపెనీ తీసుకురా అని అడుగుతలేము, ఇంకోటి తీసుకురా అడుగుతలేము, ఒక రోడ్డు మాకు చేయండి అంతే. మా చేవెళ్ళకు కావాల్సిన ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఈ ప్రజాస్వామ్యంలో గెలుపోవడంలోనే సర్వసాధారణం. ఇలా నా వ్యక్తిగత అభిప్రాయం రంజిత్ రెడ్డి గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నాం అంటే ఖచ్చితంగా ఇలా రంజిత్ రెడ్డి అనే వ్యక్తి, ఈ రోడ్డు కోసం ఆలోచించిన వ్యక్తి రంజిత్ రెడ్డి గారు, ఈ రోడ్డు కోసం మూవ్మెంట్ చేసిన వ్యక్తి రంజిత్ రెడ్డి గారు. అందుకని ఆయన గెలిస్తే బాగుంటుందని మా వ్యక్తిగత అభిప్రాయము. ఆయన గెలిచి మళ్ళీ ఆ రోడ్డు కోసం ఆయన, ఎందుకంటే ఇన్ని రోజులైనా ఆ రోడ్డు కోసం మూవ్మెంట్ చేసిండు, ఎక్కడ వర్క్ ఆగిపోయింది, ఎక్కడ పెండింగ్ ఉంది, ఎక్కడ పేపర్ వర్క్ ఆగిపోయింది అనేది ఆయన క్లియర్గా క్లుప్తంగా ఆయన తెలుసు కాబట్టి ఆయన గెలిస్తే ఈ రోడ్డు తొందరగా కంప్లీట్ చేశారని ఆశిస్తున్నాం అంతే. ఎందుకంటే ఇంకో వ్యక్తి ప్రాణం పోదని మా ఆలోచన అంతే. ఆలోచన నిజంగానే అది అందరూ చూస్తే మరి ప్రభుత్వం కూడా దీని మీద తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మా కొడంగల్ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కూడా కొడంగల్ వ్యక్తి కాబట్టి ఈ ప్రాంతం నుంచి రాకపోకలు కొనసాగిస్తాడు కాబట్టి
మేము ఏం కోరట్లేదండి. మాకు ఇక్కడ కంపెనీలు వేయండి, లేకపోతే ఇంకోటి చేయండి, ఇంకోటి చేయండి, ఈ పథకాలు పెట్టి ఆ పథకాలు పెట్టని మేము ఆశిస్తలేమండి. జస్ట్ రోడ్, మాకున్న సమస్య రోడ్ అండి. మేము ఇక్కడ నుంచి మైనాబాద్ పోయిన దాకా మేము హైదరాబాద్లో ట్రాఫిక్లో జర్నీ చేసినట్టు అనిపిస్తుందండి. అంత ట్రాఫిక్ చూడండి మీరు. అంటే మేమేదో చెప్పడం కాదండి, ఇప్పుడు మేమేం చెప్పడం కాదు, ప్రత్యక్షంగా మీరు కూడా హైదరాబాద్కి వస్తారు కాబట్టి మీరు కూడా కొంచెం చూడొచ్చు మీ ప్రాబ్లం ఏందని. కాడ ఒక లైన్ కడితే 1 కిలోమీటర్ లైన్ ఉంటుంది ఖచ్చితంగా. మేము కోరుకునేది ఒకటే అండి, మాకు ఇక్కడ డెవలప్మెంట్ చేయి, నీకు ఇంకోటి చేయి ఇంకోటి చేయమని చెప్పట్లేదు మేము. ఆడ ఓన్లీ మాకు చేయాల్సింది ఒక రోడ్ చేయండి చాలు. ఇక్కడ నుంచి అప్పర్ జంక్షన్ నుంచి మన్నగూడ వరకు ఒక రోడ్ చేసి ఇవ్వండి అండి చాలు. వాళ్ళు ఏ ప్రభుత్వ ప్రజాప్రతినిధి అయినా ఉండొచ్చు, యాదన్న గారు ఉండొచ్చు, మేడంగా సబితా మేడం ఉండొచ్చు, మహేంద్రన్ ఉండొచ్చు, రంజిత్ రెడ్డి ఉండొచ్చు, ఇంకో స్వాంశ పర్సన్స్ ఎవరు ఉండొచ్చు, కాసాని జ్ఞానేశ్వరి పొద్దుగల ఎవరైనా గెలవచ్చు. ఇలా ప్రజాస్వామ్యంలో ఎంతో మంది అయినా పోటీ చేసే హక్కు వాళ్ళకు ఉంటుంది. గెలిచేటోళ్ళు ఒకరే ఉంటారు. కాబట్టి రంజిత్ గెలిచాలని ఆశిస్తున్నాం అంతవరకు. రేపు పొద్దుగల ఏ పార్టీ వ్యక్తి గెలిచినా కూడా మీరు దయచేసి మా చేవెళ్ళ మండల్ కాదు, మా చేవెళ్ళ నియోజకవర్గ ప్రజల నుంచి నేను కోరుతున్నా. ఏమంటున్నామంటే ఒక రోడ్ చేయండి మాకు, అంతే. మాకు కావాల్సింది మీరు ఎవరైనా గెలవండి, మేము వద్దనట్లేం. నా వ్యక్తిగత అభిప్రాయం రంజిత్ రెడ్డి మీద ఉన్నది. రేపు పొద్దుగల నువ్వు ఎవరైనా గెలవండి, నేను కాదనట్లేం. అది ఖచ్చితంగా మీరు రోడ్ కోసం ఆలోచించండి. మాకు ఒక రోడ్ చేసి అని చాలా, అంతే. కేంద్రంలో ఏ గవర్నమెంట్ అన్న రావచ్చు, ప్రభుత్వంలో మీరు కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి ఇది జాతీయ రహదారిగా ఉంది, ఇది అలా లోకల్ది లేదు రోడ్డు, జాతీయ రహదారి కాబట్టి ఖచ్చితంగా కేంద్ర గవర్నమెంట్ సపోర్ట్ ఖచ్చితంగా మనకు కావాల్సిందే. కాబట్టి మీరు ఎంపీగా గెలిస్తే కేంద్రంతో కొట్లాడి మాకు ఈ రోడ్ చేయండి. మాకు కావాల్సింది ఎక్కడ ఏ డెవలప్మెంట్ అవసరం లేదండి. మా అంతలో మేము బతుకుతాం, మాకు కెపాసిటీ ఉందండి. గవర్నమెంట్ ఏదో చేస్తుంది కాదు, మనకి ఏం కాదా నీ అంతలో బతుకుతావు కదా. అదే చెప్తున్నా నేను. అదే నేనేమంటున్నామంటే మా అంతలో మేము బతికే కెపాసిటీ మాకు దేవుడు ఇచ్చింది మాకు. కానీ ఒక ప్రాణం పోతే ఆ ప్రాణం మళ్ళీ తీసుకురాలేమండి మనం. అందుకే మేము ఏమంటామంటే చేయలేంది. కాబట్టి రంజిత్ రెడ్డి గారు ఈ రోడ్డు కోసం ఆలోచించింది కాబట్టి ఆయన వస్తే బాగుంటుందని మా ఆలోచన అండి. ఖచ్చితంగా అదొకటి.